హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎన్నో పోషకాలు కలిగిన మల్టీగ్రెయిన్ దోస రెసిపీని చూపిస్తున్నానండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే నార్మల్ దోసల కన్నా కూడా 4 టైమ్స్ హెల్దీ దోసలనమాట. ఈ కొలతలతో ఈ ఇంగ్రీడియెంట్స్ తీసుకుని దోసలు చేసుకుంటే చాలా రుచిగా కుదురుతాయి. ఇది 1 లేదా 2 దోసలు తింటే చాలండి. కడుపు నిండిపోతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. అలాగే కావలసిన పోషకాలు కూడా మన బాడీకి వచ్చేస్తాయి. సో, ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ మల్టీగ్రెయిన్ దోస రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గిన్నె తీసుకోండి. అందులోకి ఒక కప్పు దాకా బియ్యం వేసుకోండి. ఇక్కడ నేను రెడ్ రైస్ యూస్ చేస్తున్నాను. మీరు బ్రౌన్ రైస్ అయినా వాడవచ్చు, లేదా రెగ్యులర్‌గా యూస్ చేసే రైస్ అయినా వాడవచ్చు. లేదంటే రేషన్ బియ్యం అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా పొట్టు మినపప్పు వేసుకోండి. పొట్టు ఉన్న మినపగుళ్ళైనా యూస్ చేయవచ్చు, లేదా ఇలా పొట్టు లేని మినపప్పు అయినా యూస్ చేసుకోవచ్చు. పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు దాకా పొట్టులేని పెసరపప్పు, పావు కప్పు పచ్చి పెసలు, అలాగే పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోండి. ఈ సగ్గుబియ్యం బదులుగా మీరు అటుకులైనా యూస్ చేయవచ్చు. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. వీటినన్నిటినీ ఒకసారి కలపండి. ఇక్కడ మనం రైస్ ఒక కప్పు తీసుకుంటే మిగిలినవన్నీ కూడా పావు కప్పు దాకా తీసుకుంటున్నాము. ఇదే కొలతలతో మీరు కూడా ఫాలో అవ్వచ్చు. వీటినన్నిటినీ కూడా శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసి వీటిలో ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేయండి. తర్వాత నిండుగా నీళ్లు పోసేసి వీటిని నానబెట్టుకోండి. కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత ఇవన్నీ కూడా చక్కగా నానిపోతాయండి. ఇవన్నీ నానిన తర్వాత ఇందులోని వాటర్ని తీసేసి ఇప్పుడు వీటినన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఐస్ ట్యూబ్స్తో పాటు బ్లెండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు ఇలా ఐస్ ట్యూబ్స్ వేయడం వలన పిండి అనేది ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుందన్నమాట. బ్యాటర్లో కూడా ఒక రకమైన స్పాంజినెస్ అనేది వస్తుంది. ఇలా పప్పులన్నీ కూడా వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. మూత పెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఈ పిండి అనేది ఫర్మెంట్ అవ్వాలి. వాతావరణం చల్లగా ఉంటే పిండి పొంగడానికి టైం పడుతుంది. అదే ఎండాకాలం అయితే పిండి త్వరగా పొంగిపోతుంది. 8 గంటల తర్వాత పిండి అనేది చక్కగా ఇలా పొంగుతుందన్నమాట. ఇలా పొంగిన పిండిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మీకు ఎంతైతే అవసరమో అంత పిండిని పక్కకు తీసుకుని చేసుకోవచ్చు. లేదా మొత్తం పిండిలోనే ఉప్పు కలిపేసి దోశల్ని వేసేసుకోవడమే. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. పిండి బాగా పులిసిపోతే ఏం చేయాలంటే అండి, ఏ దోశ పిండి మనం తయారు చేసుకున్నా కూడా పిండి అనేది బాగా పులిసిపోతే కొంచెం బెల్లం పొడిని కానీ లేదా పంచదారని కానీ వేసుకుని మిక్స్ చేసుకుని దోశల్ని వేసుకోండి. దోశలు రుచిగా కుదురుతాయి. అలాగే చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనం బాగా హీట్ చేసుకున్న పెనం మీద ఒక గరిటెడు పిండిని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా నూనెతో దోశలను అటు ఇటు కాల్చుకుంటే చక్కగా టేస్టీగా హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోతుంది. ఈ దోశ పిండిని ఉప్పు కలపకుండా 2-3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. పిండితో రోజు దోశలు వేసుకోవాలనే రూల్ లేదండి. బోర్ కొడితే ఈ పిండితో గుత్తు పొంగనాలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంతే అండి. ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ని అయితే ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఎవ్రీ టైం రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా అప్పుడప్పుడు మంత్లీ ట్వైస్ ఈ దోశ బ్యాటర్ని తయారు చేయండి. ఇంట్లో వాళ్ళని హెల్దీగా ఉంచండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.